ఆలియా, ఆలియా, ఆలియా ఏంటిది? అసలు ఏమైంది ఆలియా నీకు? ఇవాళ నీ వల్లే నేను నీ మీద ఇంతవరకు నేనెప్పుడు నీ మీద చేయి చేసుకోలేదు. అలాంటిది ఈరోజు అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు ఆలియా? పేరు కూడా నువ్వెత్తద్దు. నువ్వు నా అన్నయ్యవే కాదు, నువ్వు నాకు అన్నవే కావు, ఎప్పటికీ కాలేవు కూడా. మా అన్నయ్యకి నేనంటే తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రేముంది. మా అన్నయ్యకి నేనంటే తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రేముంది. అలాంటిది నువ్వు నువ్వు నన్ను కొట్టావు. ఎందుకు కొట్టావు నన్ను? నువ్వు నాకు అన్నయ్య అయ్యే అవకాశమే లేదు. నువ్వు ఎంత మాత్రం నా అన్నవి కాదు. ఎందుకు నువ్వు నన్ను అడ్డుకున్నావు? ముందు నుంచి మనం కోరుకున్నది ఇదే కదా. పైగా అందరికంటే ఎక్కువ డెస్పరేట్ గా ఉన్నది నువ్వే కదా అన్నయ్య. మరి ఇప్పుడు అదంతా ఏమైంది? ఏ పెళ్లినైతే నువ్వు ఎంత మాత్రం నమ్మలేదో ఇప్పుడు దాని మీదే అంత నమ్మకం కుదిరిందా? చివరికి నువ్వు దాన్నే సపోర్ట్ చేస్తున్నావా? ఏ పిల్ల మొహం చూడటం కూడా ఇష్టం లేని నువ్వు ఆ పిల్ల కోసమే ఇవాళ నువ్వు నన్ను నీ ఆలియాని కొడతావా చెప్పు? నాకేం అర్థం కావడం లేదన్నయ్య. ఏం మాట్లాడుకుంటే అది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, కానీ నువ్వే దాన్ని ఆపుతున్నావు. మళ్ళీ నీ మనసులో దాని మీద ఫీలింగ్స్ గాని కలిగాయా అన్నయ్య? ఆలియా, నా మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా తనని ఇంట్లో ఉండనిస్తానని నువ్వెలా అనుకున్నావు? మన ప్లాన్ కేవలం తనని నా జీవితం నుంచి తొలగించడమే, కానీ తన జీవితం నాశనం చేయడం కాదు. అయినా ఆలియా, నేను నిన్ను తప్పు పట్టట్లేదు. నేను నీ పద్ధతిని, నీ ఆలోచనని తప్పు పడుతున్నాను. దానివల్ల నేను మళ్ళీ ఒక తప్పు చేశాను. అసలు నువ్వు నన్ను ఫోర్స్ చేయకపోతే నేను ఈ పెళ్లి చేసుకునేవాడినే కాదు. ఎస్ ఆలియా, యూ ఫోర్స్డ్ మీ. ముందు వెనుక ఆలోచించకుండా నీ అంతటి నువ్వే నిర్ణయించుకుని ఆ నిర్ణయంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశావు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల నీకు నీ ప్రవీణ్ దక్కుతాడని నువ్వు భావించావు. ఆలియా, నేను కూడా అదే కోరుకున్నాను, ప్రవీణ్ నీతో జీవితం పంచుకోవాలని. కానీ జరిగింది ఏంటి? మనం కోరుకున్నట్టుగా ఏం జరగలేదుగా. మనం ఎవరిని చెడుగా అనుకున్నామో ఆ వ్యక్తి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. దాని ఫలితం నువ్వెందుకు అనుభవిస్తున్నావు ఆలియా? అసలు అలా ఎంఎంఎస్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? నువ్వే చెప్పు. నీకు తెలుసు కదా దీనివల్ల అందరూ ఏమనుకుంటారో ఏంటో. మనం అంటే ఎలాగో తప్పించుకోగలం. పాపం ఆ అమ్మాయి తను మళ్ళీ ఎవరికి మొహం చూపించే యోగ్యత లేకుండా పోతుంది. ఇక నేను నానమ్మ దృష్టిలో చెడ్డవాణ్ణి అయిపోతాను. నానమ్మ నన్ను ఎన్నటికీ క్షమించదు. ఇక నేను కూడా నన్ను ఎన్నటికీ క్షమించుకోలేను. అర్చన, నర్స్ అర్చన, ఏమైంది? ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? తనని ఎలా వెళ్ళనిచ్చారు? చూడండి, ఆవిడ ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాం, కానీ ఆవిడ ఒప్పుకోలేదు. అలాంటప్పుడు మేం మాత్రం ఎవరినైనా ఎలా బలవంతం చేస్తాం? ఆవిడతో పోట్లాడితే, ఆవిడతో వాదనకి దిగినా ఆవిడ ఆరోగ్యం మరింత చెడిపోవచ్చు. అందుకే వెళ్ళిపోనిచ్చాం. ఐఎమ్ సారీ నేను మీతో అలా మాట్లాడినందుకు. బట్ నాని, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాదు, ముందు ఈవిడితో మాట్లాడు. అంటే నేను ఆ విధంగా వ్యవహరించినందుకు ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి. నేను ఇదంతా కావాలని చేసింది కాదు, కానీ నాకు అప్పుడు వేరే మార్గం లేకపోయింది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వద్దలుడు గారు, మీరలా క్షమాపణ అడగకూడదు. తప్పు చేసింది నేను. ఎంఎంఎస్ సంగతి తెలిసిన తర్వాత కూడా నేను నా కూతురు ప్రజ్ఞని ఎంత మాత్రం అనుమానించలేదు. ఎందుకంటే తను ఎన్నడూ తప్పు పని చేయదని నాకు చాలా బాగా తెలుసు. కానీ మిమ్మల్ని కూడా నా కొడుకునే భావించాను. కానీ కొడుకుని భావించిన తర్వాత కూడా నేను మిమ్మల్ని అనుమానించాను. కానీ మీరేమో నా కూతుర్ని నిరపరాధం నిరూపించడానికి ఎంతగానో కష్టపడ్డారు. కొడుకని భావించాక నేను మిమ్మల్ని నమ్మాలి కదండి. నేను మీ మీద చెయ్యెత్తాను. దయచేసి మీరు నన్ను క్షమించండి అల్లుడు గారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఆంటీ గారు ప్లీజ్, ఇందులో మీ పొరపాటేమీ లేదు. నేను తప్పు చేసినప్పుడు ఎవరైనా నన్ను తప్పుగానే అనుకుంటారు కదా. మీ స్థానంలో ఈ లోకంలో ఏ తల్లి ఉన్నా సరే తన కూతుర్ని అలాంటి స్థితిలో చూసి నన్ను ఇదే విధంగా చంపదెబ్బ కొడుతుంది. ఐ డిజర్వ్డ్ దట్ స్లాప్.
మీ స్థానంలో మా అమ్మ ఉన్నా సరే నేను తప్పు చేసినప్పుడు నన్ను చంపదెబ్బ కొట్టుండేది. మీరు నాకు మా అమ్మను జ్ఞాపకం చేశారు. అండ్ ఐ రియలైజ్ దాట్ మీరు నా పక్కన ఉన్నంత వరకు నా వల్ల మరోసారి ఎలాంటి తప్పు జరగదు. ఈ చెయ్యి మిమ్మల్ని చెప్పదెబ్బ కొట్టడానికి లేచింది కదా, ఇప్పుడు అదే చెయ్యి మీ తల మీదుంచి ఆశీర్వదించడానికి లేస్తుంది. ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఇప్పుడు నాకు కూడా నిన్ను చెంపదెబ్బ కొట్టాలనిపిస్తోంది. అయితే పని నేను కూడా. నన్ను చెవి నొప్పెడుతోంది. అప్పుడేగా నువ్వు నా మాట వింటావు. క్షమాపణ అడుగు. ఓకే, ఐఎమ్ సారీ. చెప్పాల్సింది నాకు కాదు. పెళ్లి గిల్లి అంటూ ఏడిపించావు కదా, ఆ అమ్మాయికి చెప్పు. వెళ్ళవేం? ఏయ్, కళ్ళజోడు. క్షమాపణ అడిగితే తప్ప నువ్వు నన్ను క్షమించవా? సరే అయితే ఓకే, ఫైన్ దెన్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దం 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 ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం. దం 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 ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం. నేను నీ పట్ల వ్యవహరించిన తీరుకి అందుకు ఐఎమ్ వెరీ సారీ. ఒకప్పుడు తను నా భార్యే, ఇప్పటికీ నా భార్య. ఎందుకంటే మాకు విడాకులు అయిపోలేదు. ఎందుకంటే నేను ఈ అగ్నిసాక్షిగానే తనని నాదాన్ని చేసుకున్నాను. అందుకని ఇదే అగ్నిసాక్షిగా నేను ఈ అబద్ధాన్ని అంతం చేస్తున్నాను. అసలు నువ్వు ఇదంతా ప్రజ్ఞ మనసుతో మళ్ళీ ఆడుకోవడానికి చేశావు. సైన్స్లో నీలాంటి వాళ్ళకి సైకో అని పేరు పెట్టారు. ఇది చూసావా? ఈ మంగళసూత్రాన్ని బావ తన చేతులతో అక్కకి వేసేంత వరకు ఈ సంతోషానికి నిండుతనం ఎలా వస్తుంది?